లేకుండా చేయాలి. వీళ్ళకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ పరిస్థితి కాదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలే ఇలా ముఖ్యం. ఈ రాష్ట్ర కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అప్పుడు కవులందరూ పాట పాడేది, తలాపున పారుతుంది గోదావరి మన సేను మన సెరక ఎడారి అని చెప్పి. అంటే ఆ రోజు గోదావరిలో నీళ్లున్నా కానీ ఇలా ప్రాజెక్టులు లేక మన ప్రాంతం ఎండిపోయింది. ఈ రోజు తలాపున గోదావరి వారుతా ఉంది, అయినా మళ్ళీ అలా ప్రాజెక్టులన్నీ ఎండిపోతా ఉన్నాయి. సిరిసిల్ల ఎర్రటెండల మత్తడి దుంకినటువంటి చెరువులు, మానేరు డ్యాములు ఈరోజు నెర్రవాళ్తా ఉన్నాయి. ఇలా నారుమడి పరుచుకునే పరిస్థితి లేదు. దీనికి కారణం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర అక్కడ ఆంధ్రోడు దోసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రాంతం కూడా ముఖ్యమంత్రి అయి ఈరోజు ఈ విధంగా ప్రాజెక్టులు నీళ్లున్నా, గోదావరి నీళ్లున్నా కానీ ఇలా ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇది యావత్తు రాష్ట్రం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కొందరు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా వారికి జరిగినటువంటి అన్యాయాలను, వాళ్లకు అధికారులు చేస్తున్నటువంటి ఇబ్బందులను వారి ఛానల్లో ప్రశ్నించద్దా, అడగద్దా? అడుగుతా ఉంటే వారి మీద దాడులు చేస్తాము, వారి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని వారి ఫేస్బుక్ ద్వారా చెప్పుకోవద్దా, వాళ్ళ యూట్యూబ్ ద్వారా ప్రజలకు తెలియజేయద్దా? ఇలా ఎందుకు ఇలాంటి అలా ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేసుకోమని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ మరోసారి ఈ చిల్లర రాజకీయాలు చేస్తే ఇలా ఒక చీమకు కూడా హాని చేయనటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఆపద ఉంది అన్నా అంటే ఆదుకునే స్వభావం ఉన్న వ్యక్తి. ఇలా విలేకరులు అన్నాలు అందరికీ తెలుసు. మీరు చావు మీద రాజకీయం చేస్తున్నారు కదా, ఎవరెవరి స్థితిగతులు ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటాయి. వారు చావు మీద రాజకీయం చేస్తారా? వాళ్ళ స్థితిగతుల మీద మీరు మాట్లాడతారా? ఆదుకునేటానే ఒక్కొక్కడు ఉంటాడు, 500 ఇచ్చి 5 పేపర్లలో వేసుకుంటాడు, 5 గ్రూపులలో పెట్టుకుంటాడు. ఇలా వేల కోతి ఇచ్చినా కానీ అనే పబ్లిసిటీ చేసుకునే వ్యక్తి కేటీఆర్ కాదు. మరొకసారి ఇలాంటి చిల్లర ఆరోపణ చేస్తే కాంగ్రెస్, బీజేపీ నిన్న మాట్లాడిన నాయకులకు మరొకసారి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. మీకు ఎవరైనా ప్రిపేర్ చేస్తే సోయితోటి మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.